మీద దెబ్బ కొడితే ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణ అంటే ఆయన చాలా పెద్ద బిల్డరు. ఇది కూడా ఇంతకుముందు కూడా జగన్ గారు అలాగే కొంతమంది నేతలను టార్గెట్ చేశారని. వీళ్ళు భయపడి పార్టీలు మారే ఆలోచన, లేదంటే భయపెట్టి లాక్కునే ఆలోచన, ఆ రాజకీయం అన్న నడుస్తుంది. అంత ఇదేం ఉండదు నాకు తెలిసి. వాళ్ళు వస్తానని వీళ్ళు తీసుకోరు. బేసిక్గా ఏంటంటే మీకు ఇది ఎట్లా ఉంటుందంటే, జగను ఆస్తులు లాక్కోల, వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఎదుగుదలకు బ్రేక్ వేసాడు అతను తీసుకొచ్చిన చట్టం ద్వారా. అంటే 3 రాజధానులు అన్న తర్వాత బెజవాడ గుంటూరు ఈ మధ్యలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయింది, అంతే కదా. వైజాగ్ ఏరియా రియల్ ఎస్టేట్ పెరిగింది. ఇప్పుడు వైజాగ్ ఏరియా రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వాలి, ఇక్కడ పెరగాల. అది ఇక్కడ ఇందులో కనబడుతున్నటువంటిది. అంతకు మించి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుని ఇందులో మేపి మళ్ళీ తయారు చేసే కాన్సెప్ట్ ఏం చేయరు. ఇప్పుడు వీళ్ళ వాళ్ళు నష్టపోయి ఉన్నారు కదా, వీళ్ళు లాభపడాలంటే వాళ్ళు నష్టపోవాలి. అది అక్కడే విశేషం ఏంటంటే, వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ హయాంలో నష్టపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి మధ్యలో ఉన్నాయి, ఒక చంద్రబాబు గారి పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు అక్కడ రియల్ ఎస్టేట్. వైసీపీ అయోధ్య రామిరెడ్డి బోర్డులు ఉంటాయి అక్కడ.